మధ్య సినిమాల స్పీడ్ తగ్గించిన హీరోలు కూడా నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అందులో యంగ్ హీరోలతో పాటు సీనియర్లు కూడా ఉన్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికి అదరకొట్టిన వెంకటేష్ ఈసారి కూడా అదే సెంటిమెంట్ తో వస్తున్నారు. చిరంజీవితో పాటు మరో సీనియర్ హీరో వెంకటేష్ కూడా వచ్చే సంవత్సరం 2 సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అది కూడా తనకి బాగా కలిసొచ్చిన సంక్రాంతి సీజన్లో. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లు కలెక్ట్ చేసిన వెంకటేష్ నెక్స్ట్ ఇయర్ మన శంకర వరప్రసాద్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఆ సినిమాతో మరోసారి సంక్రాంతి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు వెంకటేష్. ఒకవైపు ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తూనే మరోవైపు తన సోలో సినిమాని సమ్మర్ బరిలోకి దింపటానికి ప్లాన్ చేసుకుంటున్నారు వెంకటేష్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకటేష్ చేస్తున్న కంప్లీట్ ఎంటర్టైనర్ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టింది. ఈ హిల్లేరియస్ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా ఉండటం, దానికి తగినట్లే ఎక్కువ టైం తీసుకోకుండా సమ్మర్ కి సినిమాని రిలీజ్ చేస్తుండటంతో ఆడియన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. మాస్ మహారాజా రవితేజ కూడా నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అందులో ఒకటి రీసెంట్ గా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా. వరుసగా మాస్ యాక్షన్ తో బోర్ కొట్టించిన రవితేజ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చేస్తున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. టీజర్ తో మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. జనవరిలో ఒక సినిమా రిలీజ్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ ఎండ్ కి మరో సినిమా రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు రవితేజ. యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో సూపర్ హీరో ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెలలోనే ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతోంది. ఇక డిసెంబర్ నాటికి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు టీం.